ఓం శ్రీ మాత్రే నమః. హరి ఓం. గురుగారి పాద పద్మాలకు శతకోటి వందనాలు గురుగారు. గురుగారు పట్టిసం అన్న సంతర్పణ వినగానే నేను కూడా రావాలి అనుకున్నాను గురుగారు. అంటే ముందుగా నాకు కొన్ని పనుల వల్ల వద్దామా లేదని ఆలోచనలో ఉన్నాను. అయితే తర్వాత వీరభద్రస్వామి ఆలయం ఉంది, అక్కడ దర్శనం చేసుకోవచ్చని, భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉందని తెలుసుకోగానే నాకు ఎన్ని పనులు ఉన్నా కూడా ముందు వెళ్ళి దర్శనం చేసుకోవాలని మనసులో సంకల్పించాను గురుగారు. అయితే అక్కడ మీ ఆదేశం ప్రకారం అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం గురించి సరుకులు పట్టి ఇవ్వటం జరిగింది. అలాగే రేపు 8వ తారీఖు అన్న సంతర్పణ అని తెలుసుకొని 7వ తారీఖే బయలుదేరదాం అనుకున్నా గురుగారు. 7వ తారీఖే మధ్యాహ్నం నుంచే బయలుదేరదాం అనుకున్నాను. అయితే మధ్యాహ్నం వెళ్దాం ఈలోగా మన శ్రీను గారు, విజయవాడ శ్రీను గారు ఫోన్ చేశారండి. విజయవాడ శ్రీను గారు ఫోన్ చేసి, నేను కూడా వస్తాను స్వామి, అయితే నాకు 4-5 తర్వాత నా స్కూల్లో క్లాస్ అంతా కూడా అయిపోద్ది, నేను అప్పుడు సాయంత్రం బయలుదేరదామని చెప్పడం జరిగింది గురుగారు. అయితే సరైన స్వామి, అయితే నేను ఒక్కడనే కాదు కదా, ఇంకా ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటుందని శ్రీను గారు చెప్పారని సరేనన్నానండి. అయితే 3ంటికి బయలుదేరదామని అనుకుని కూడా ఇంకా వారు చెప్పారని నేను నైట్ బయలుదేరటం జరిగిందండి. అక్కడి నుంచి 10:30కి బయలుదేరాను గురుగారు. అయితే బయలుదేరగానే ముందుగానే శ్రీను గారు వచ్చి అక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఫుల్గా బస్సులు ఖాళీ లేవు గురుగారు. అదే మధ్యాహ్నం పూట అయితే ఉండేదేమో, నైట్ పూట అదే లాస్ట్ బస్ అని చెప్పారు. అయితే అక్కడ వెళ్ళి శ్రీను గారిని కలిశాను. వారు ముందు టికెట్ తీసుకున్నాము అని అన్నారు. అయితే ఎప్పుడు కూడా బస్సులోనే ఇస్తూ ఉండేవారు. నేను అప్పుడప్పుడు కాకినాడ వెళ్తూ ఉంటాను కాబట్టి అయితే బస్సులోనే ఇచ్చేవారు. ఆ రోజు ఏంటంటే బాగా ఫుల్, రేపు శివరాత్రి అవటం మూలంగా టికెట్లు అక్కడే బుకింగ్లో అడగండి అని చెప్పారండి. అయితే డ్రైవరు ఆ మాట చెప్పగానే శ్రీను గారు నేను ఇద్దరం కూడా కలిసి వెళ్ళి ఆడ టికెట్ బుకింగ్లో వెళ్ళి కనుక్కున్నాము గురుగారు. అయితే అక్కడ అన్ని కూడా రిజర్వేషన్ అయిపోయినాయి, అన్ని ఫుల్ అయిపోయినాయి అని చెప్పారు. అయితే మళ్ళీ ఆలోచనలో పడ్డాము, ఇదేంది అట్లా అయింది అని. అయితే అదే లాస్ట్ బస్సు అని చెప్పారు గురుగారు. అంతకుముందు 2 బస్సులు కూడా ఉన్నాయి, అవి ఫుల్ అయిపోయినాయి అని చెప్పారు. అయితే అక్కడ కనుక్కున్నాము. మళ్ళీ వారు అన్నారు అక్కడే బస్సులు ఇంకా ఉన్నాయండి, వస్తూ ఉంటాయి, వేరే బస్సులు కూడా దాంట్లో ఏమన్నా ఖాళీ ఉంటాయేమో అడగండి అని వాళ్ళు చెప్పారండి. అలాగే శ్రీను గారు నేను కూడా వచ్చి అక్కడ వెయిట్ చేసాం గురుగారు. అయితే ఏ బస్సులు కూడా అదే లాస్ట్ బస్ అని చెప్పారు అందరూ కూడా. అయితే వేరే బస్సు కాడికి కూడా వెళ్ళి కనుక్కున్నాము, వాళ్ళు కూడా ఖాళీ లేదు అండి, అసలు ఫుల్ రేస్లో ఉన్నాయని చెప్పారండి, ఫుల్ అసలు హౌస్ఫుల్ అయిపోయినాయి అని చెప్పారు. అయితే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, దాదాపు 10 మంది దాకా డోర్ కాడే ఆ డ్రైవర్ని బతిలాడుతున్నారు గురుగారు. అయితే శ్రీను గారు కాస్త పక్కన కూర్చోవటం జరిగింది. అయితే నేను అక్కడే నుంచున్నాను. అయితే వారితో మరి ఎలా మాట్లాడాలా ఏంది అనేది, ఆ జనం కూడా గుంపులు గుంపులుగా ఉన్నారు. అందరూ కూడా రాజమండ్రి వెళ్ళే వాళ్ళే చాలామంది. అది వైజాగ్ వెళ్ళే బస్సు అండి. అయితే అందరూ కూడా రిజర్వేషన్ చేశారు. మరి ఎట్లా ఏంది అని బాగా ఆలోచనలో పడ్డాము. మరి ట్రైన్‌కి వెళ్దామంటే తెల్లారుజామున సర్కార్ ఉందండి.
2:30, 3 ఆ టయానికి అంటే ఒక్కోసారి లేట్ అయిపోద్ది. 4 గూడా అవ్వచ్చు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు కాకినాడ ఎళ్తుంటాను గాబట్టి ఆ బండిలోనే. అయితే ట్రైన్‌లో గూడా అంత ఆ టయానికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు చేరుకుంటామో ఏందో అనేసి నాకొక ఆలోచనలో పడ్డాను. ఇక మళ్ళీ ఆయన్నే బతిమిలాడటం జరిగింది. ఎట్లాగైనా కనుక్కుందాం అని కాసేపు వాళ్ళందరూ గూడా గుంపులుగున్నారు. మరి ఆయనైతే అందరి మీద అరవటం జరిగింది. నన్నైతే ఏమి అనలేదు. అయితే వాళ్ళతో పాటు ఇంకా నన్ను గూడా పక్కన వెయిట్ చేయండి అన్నారు. అయితే నేనెందుకు అది చేసి ఇంకా ఎట్లాగైతే ఏంది ఇక తెల్లారగట్ట కంపల్సరీ చేరుకోవాలి. అక్కడ 7:00కల్లా మనం మొదలుపెట్టాలి గాబట్టి, ఎట్లా ఈ బస్‌నే ఈయన్నే అడుగుదాం ఎలాగలా అని ఆలోచనలో పడ్డాను. అయినా గూడా ఆయన అవకాశం ఇవ్వట్లేదు. అందరిని గూడా కసురుకుంటున్నాడు. విసుక్కుంటున్నాడు. "ఏం లేవండి ఎన్ని సార్లు జెప్పాలి" ఏందన్నట్టుగా జెప్తున్నారు గాబట్టి, నేను పక్కన వెయిట్ జేస్తూనే చూస్తున్నాను. ఆయన వంకే చూస్తున్నాను. ఆయన నన్ను గూడా గమనిస్తూ ఉండాడు. నాతో పాటు ఉండారు. ఒక 10 మంది దాకా ఉండారండి. అంటే అందరూ వస్తున్నారు, అడుగుతున్నారు, ఎళ్తున్నారు. అయితే కొంచెం ఆయన లోనకెళ్ళి సీట్లు గూడా అన్నీ చెక్ చేసి వచ్చాడాయన. అయితే అన్నీ ఫుల్ అయిపోయినాయి. అయితే నేను ఎట్లాగట్లా ధైర్యం జేశాను. ఇంకా సంకల్పం జేశాను. ఇంకా ప్రతిసారి గూడా మనకి రెండు ము 2 సా పోయినసారి గూడా కొమరవెల్లి ఎళ్ళినప్పుడు గూడా అలాగే సంకల్పం జేశాను. అక్కడ గూడా అదే సంకల్పం జేశాం. మన పీఠం తరపున అమ్మవారికి, అలాగే గురువుగారికి సంకల్పం జేయటం జరిగింది. మరి ఆయనైతే చూసాడు. నా వంక జూసాడు మళ్ళీ. అయితే నేను ఎళ్ళాను. ఎళ్ళి ఏవండీ మేము ఎట్లా రాజమండ్రి అన్న సంతర్పణ జేయాలండి. మేము కంపల్సరీ ఎళ్ళాలండి. మరి ఇదేమో మీరేమో సీట్లు ఖాళీ లేవంటున్నారు. కనీసం నుంచొనైనా ఎళ్తామండి. మాకు కొద్దిగా అవకాశం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అయితే అందరూ గూడా అదే విధంగా చెప్తున్నారు గానీ, అందరికి అవకాశం ఇవ్వలా. మరి ఏమనుకున్నాడో ఏందాయన, 2 నిమిషాలు వెయిట్ జేయండి అన్నాడు. ఇంక ఆయన్ని రిజర్వేషన్ ఎవరెవరు ఏందని మొత్తం చెక్ చేసాడండి. అయితే ఎక్కడ గూడా సీట్లు ఖాళీ లేవు. అయితే పక్కన వెయిట్ జేయండి అన్నాడు. అందరూ గూడా ఇంక నేనెళ్లి అడిగేదలకి అందరూ గూడా అలాగే అడుగుతున్నారు. మాకు గూడా అవకాశం ఇవ్వండి. మాకు అర్జెంట్ అని. మరి ఆయన ఏమనుకున్నాడో నాకైతే తెలీదు. ఇంకా దిగాను. దిగి అట్నే నుంచుని ఆయన స్టార్ట్ చేసేదాకా గూడా బస్ ఆహ్, బస్సు స్టార్ట్ అయ్యేదాకా గూడా అంతే నుంచున్నాను. పక్కన సీను గారు పక్కన కూర్చొని ఉన్నారు. వారు కాస్త ఆ టైంకి నిద్రొచ్చినట్టుంది వారికి. అయితే మళ్ళీ ఆయన స్టార్ట్ చేశాడు అనగా మళ్ళీ ఈ వారిని లేపాను రమ్మని. వచ్చారు. ఈలోగా ఆయనే చెప్పాడు, "రండి మీరు రండి" అన్నారు. అయితే నాతో పాటు అందరూ గూడా నేను లోనకి దూరానో లేదో, బస్ ఎక్కానో లేదో అందరూ గూడా నా ఎనకమాల నన్ను చూసుకుంటూ గూడా వస్తున్నారు. అయితే అందరిని అరిసాడు గురుగారు. అయితే నన్ను మాత్రం ఏం అరవలా. ఏందంటే పక్కన సీను గారు గూడా ఉన్నారు గాబట్టి ఏం అరవలేదు. అయితే నాతో పాటు ఇద్దరం అన్నీ చెప్పాను నేను. అయితే ఒకళ్ళకే అవకాశం ఉంది. మరి ఇద్దరికైతే లేదు. అది గూడా ఆయన పక్కనే డ్రైవర్ పక్కనే బెడ్ ఉండిద్దనమాట. వాళ్ళు ఇంకా స్లీపింగ్ జేసేది. పడుకునే బెడ్ ఉండిద్ది. దాంట్లోనే అవకాశం వచ్చింది కూర్చోమని. అయితే ఈలోగా ఆయన పక్కన ఎవరో డ్రైవర్ వాళ్ళ తోటి డ్రైవర్ అనుకుంటా. వారు ఎక్కారు. అయితే వారికిను సీను గారిని ఆడ కూర్చోబెట్టడం జరిగింది. అందరిని గూడా ఎళ్ళిపోమని అరిచారు గానీ మనల్ని ఏమి అనలేదు గురుగారు. కూర్చోమన్నాడాయన. అలాగే అమౌంట్ గూడా మామూలుగానే తీసుకున్నాడు. అందరి దగ్గర డబుల్ తీసుకున్నాడు గానీ కొంతమందిని ఎక్కిచ్చాడాయన. 700 ఏమో వైజాగ్‌కి చెప్పాడు. వాళ్ళ దగ్గర రూ. 1000 తీసుకున్నాడు గురుగారు. తీసుకున్నాడు గానీ టికెట్ మీద ఒక రూ. 50 ఏమో తీసుకున్నాడాయన. అలాగే అలా ఎక్కాము. ఇక ఆ గన్నవరం వచ్చేదాకా గూడా ఆయన గన్నవరంలో దిగాడు తోటి డ్రైవరు. తర్వాత ఇద్దరం గూడా సీట్‌లో హాయిగా కూర్చున్నాం గురుగారు. అట్లా అక్కడ చేరుకున్నాము. రాజమండ్రి చేరుకున్నాము. అక్కడ చేరుకునేదలకి 3:15 ఏమో అయింది గురుగారు. ఇంకా ఇద్దరం గూడా దిగాము. అక్కడ దిగంగానే మళ్ళీ అక్కడ పట్టిసీమకి బస్సులున్నాయో లేవో అని అది అయితే ఆడ ఉన్నాయని తెలుసు. అయితే ఈ శివరాత్రికి అటు
వెళ్తూ ఉంటాయి బస్సులని చెప్పారు మన రవితేజ్ గారు. అయితే తెల్లారుజామున 3:30కి మరి ఉంటాయో లేవో అనే ఆలోచనలో ఉన్నాము. అయితే ఎమ్మటే ఇద్దరం కూడా దిగాము. దిగేసి ఇంకా అక్కడ వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళామో లేదో ఆ బస్సు కూడా రెడీగా ఉంది గురువుగారు. ఇంకా అలా అక్కడి నుంచి ఆ బస్సు ఎక్కి మళ్ళీ ప్రయాణం అయ్యాము గురువుగారు. అక్కడ వెళ్ళగానే అక్కడ దిగాము. పట్టిసీమలో దిగాము. అక్కడ దిగేసి ఇంకా కాల్ చేయటం జరిగింది. మన రవితేజ గారికి కాల్ చేశామండి. కాల్ చేయగానే వారు రెస్పాన్స్ అయ్యారు. అయితే వారు ఇక్కడ కింద టెంట్ వేసి ఉందండి. అక్కడికి వచ్చేయండి అన్నారు. అయితే మేమేమనుకున్నామంటే, సరే ఇంకా టైం ఉంది గదా! మేము అక్కడ చేరుకునేదలకి ప 4 ఏమో అయింది గురువుగారు. 4, 4:15 అయింది. గంట ప్రయాణం. అయితే ఒక 5కి వెళ్దాంలేండి. ఒక అరగంట రెస్ట్ తీసుకొని వెళ్దామని నేను అన్నాను. వారు గూడా అదే అన్నారు. శ్రీను గారు గూడా. అయితే కాసేపు ఆడ రెస్ట్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం ఒక గంట. అయితే మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేశారు. అక్కడెందుకండి వద్దు. అక్కడ టెంట్ ఉంది. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొచ్చులే వచ్చేయండి అని రవితేజ గారు చెప్పారు. వారు చెప్పారని ఇంకా ప్రయాణం అయ్యాము. వెళ్ళాము. వెళ్ళగానే అయితే అక్కడ అంత కూడా ఇసుక ప్రాంతం అంతా బస్తాలేసి ఉన్నారు గురుగారి కింద. అంటే సౌకర్యంగా ఉంది. అంటే జనాలు ఇబ్బంది పడకుండా ఆ ఇసుకలో నడవాలంటే బాగా కష్టం గురువుగారు. దాదాపు ఒక 3 కిలోమీటర్లు ఉంటది. మన అన్న సంతర్పణ చేసే కాడికి. ఆడ నుంచి వెళ్ళాలంటే అక్కడి నుంచి అంత దూరం అండి. అయితే అక్కడి నుండి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంటే దగ్గరలో ఉన్నాము. దాదాపు ఒక అక్కడికి అక్కడికి ఒక ఎంత 10 నిమిషాలో ఏమో ఉండిద్ది. అయితే అక్కడ మాకు అర్థం కాలేదు. ఫస్ట్ మనకి ఏం అర్థం కాక మళ్ళీ ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే అక్కడ కాదండి వెనక్కి అన్నట్టు చెప్పారు. అయితే అక్కడ 2 కూడా సేవా కేంద్రాలు ఉన్నాయండి మెడికల్‌వి. సేవా కేంద్రాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ కాడికి వచ్చేయండి అని చెప్పారు. అయితే మేము రెండో దాకా వచ్చామండి. ఫస్ట్ అంటే మళ్ళీ వెనక్కెళ్ళిపోవాలి. అట్లా మళ్ళీ వెనక్కి కావాలనుకోని ఇక ఇద్దరం కూడా వెనక్కెళ్ళిపోయాము గురువుగారు. వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ కొంత లొకేషన్ పంపించారు. అంటే ఆ టైంలో అక్కడ జనాలున్నారు. మరి ఆ ప్రాంతంలో లొకేషన్ అనేది మాకు అర్థం కాలేదు గురువుగారు. అయితే ఎళ్ళాము. మళ్ళీ వెనక్కెళ్ళి మళ్ళీ వెనక నుంచి మళ్ళీ తిరిగి వచ్చాము గురువుగారు. దాదాపు ఇంకా అక్కడి నుంచి మన అన్న సంతర్పణ చేసే కాడికి 3 కిలోమీటర్లు ఉంటది. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాము. అక్కడి నుంచి రాగానే ఇక రెండోసారి కాల్ చేసి ఇదిగోండి అక్కడ అని చెప్పారు వారు. ఎదురొచ్చినట్టున్నారు. రవితేజ గారు ఎదురొచ్చారు. ఇక అటు నుంచి ఆ సైడు పచ్చగా ఈ కార్టూన్స్ అన్నీ కట్టి ఉన్నాయండి. సైడ్ వాల్స్ అవి చూసుకుంటూ రండి అన్నారు. అలాగే వచ్చామండి. అలాగే ఆడ చేరుకున్నాము. చేరుకోగానే అక్కడ మన పవన్ గారు కొత్త సాధకులు అంటే ఇంకా ఎవరు వచ్చారో తెలీదండి. కొత్తగొచ్చారంట. వారు పవన్ గారు అలాగే రవితేజ గారు ఉన్నారు అక్కడ. ఇద్దరే ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళైతే మన కిషోర్ గారును వాళ్ళ అమ్మగారు వచ్చారండి. వాళ్ళైతే దర్శనానికెళ్లారని చెప్పారు. మేము గూడా ఇంక కార్యక్రమం గానియ్యాలని ఆడే తెల్లారిపోయిందండి. 5:30 ఎనిమిది తిరిగేసరికి గంట సేపు ఇటు అటు దేవులాడుతూ తిరిగాము. మాకు అర్థం గాక ఇక ఆడే 5:30 అయింది గురువుగారు. అయితే ఈలోగా టైం గూడా వచ్చిందని ఇక పావుగంట, అరగంట ఉందండి ఎళ్ళిరండి అంటే ఇక శ్రీను గారు, నేను ఇద్దరం కలిసి గూడా నది స్నానానికెళ్ళామండి. శివరాత్రి రోజు చక్కగా అక్కడ గోదావరి స్నానం చేశాం గురువుగారు. ఎంతో సంతోషం అనిపించింది నాకు. అక్కడ నది స్నానం అనేది ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం. మేము గూడా ఏదైనా సంకల్పం చేసినప్పుడు కృష్ణా గోదావరి అని అలాగే శివరాత్రి రోజు తెల్లవారుజామున స్నానం చేయటం అనేది ఎంతో అద్భుతంగా ఉంది గురువుగారు. బాగా అదృష్టంగా భావించాను నేనైతే. అలాగే అక్కడ నది స్నానం చేసి వచ్చాం గురువుగారు. అక్కడ సూర్యోదయం సూర్యుడికి నమస్కారం చేశాము. అలాగే అక్కడి నుంచి రావటం జరిగింది. ఇక అక్కడ
అన్న సంతర్పణ కార్యక్రమంలో సరుకులు ఏమొచ్చినాయి ఏయి గూడా అయి నేను చూసుకుంటూ ఉన్నాను. ఈలోగా మన రవితేజ గారు, అలాగే శ్రీను గారు గూడా అక్కడ పూజ కార్యక్రమానికి మీకు ఫోన్ చేశారు గురుగారు. మీకు ఫోన్ చేశాక మరి మీరు టైం ఇచ్చినట్టున్నారు గురుగారు. ఇంకా మనం చేయాల్సిందే ఆ చుట్టుపక్కల మన రక్షాబంధనం గూడా మొత్తం చేయటం జరిగింది. అలాగే కిషోర్ గారు, వాళ్ళ అమ్మగారు గూడా వచ్చారండి. ఆహ్, కిషోర్ గారు గూడా ఇంకా పనిలో మాతో పాటు చేయటం జరిగింది. అలాగే ఆడ అద్భుతం ఏందంటే అమ్మగారు ఆడ కూరగాయలు గానివ్వండి అన్నీ ఏదైనా వారికి కొత్తగా అనుకోకుండా ఇంకేమైనా ఉన్నాయండి నేను చేయాల్సినయి కూరగాయలు కట్టించి ఏమైనా చేయాలా ఇవ్వండి అని చెప్పటం, అలాగే నేను ఇవ్వటం జరిగింది. కూరగాయలు మాత్రం అన్నీ గూడా అక్కడున్న కూరగాయలు గూడా మొత్తం ఆవిడే కట్ చేశారండి. ఆహ్, వారికి తెలియకపోయినా కొత్తగా వచ్చాను గదా అని లేకుండా సొంత పనిలాగా వారు భావించి ఎంతో చక్కగా ఆహ్, కిషోర్ గారు వాళ్ళ అమ్మగారు ఆహ్, కూరగాయలు గూడా మొత్తం కట్ చేయటం జరిగిందండి. ఈలోగా మేము ఇటు పూజ కార్యక్రమం ముగించుకున్నాము గురుగారు. అయితే అక్కడ ఫస్ట్ గూడా పొయ్యి ఎలిగిచ్చే ముందు కాళికమ్మ వారు రూపంలో ఆహ్, ఆ వేషంలో ఇద్దరొచ్చారండి. వాళ్ళు పొయ్యి ఎలిగిచ్చే ముందే కరెక్ట్‌గా దక్షిణం వైపు నుంచి వచ్చారండి. నదీ తీరం నుండి వచ్చారు. అయితే వాళ్ళని చూడగానే నాకు దేవత అదిగా ఎంతో సంతోషం అనిపించింది గురుగారు. వాళ్ళ వేషధారణ అలా ఉంది. అయితే అమ్మాయి వారు వచ్చారన్నట్టుగా నాకు ఆ ఫీలింగ్ ఇద్దరొచ్చారండి. వాళ్ళు రావటం గూడా పొయ్యి కాడికే మనం స్టార్ట్ జేసి పొయ్యి కాడికే వచ్చారు గురువుగారు. అక్కడికొచ్చి ఇంకా శ్రీను గారు అక్కడ కాస్త వాళ్ళు గూడా ఏదో మాట్లాడినట్టున్నారు. నేను ఇటైతే సరుకులు చూస్తూ ఉన్నాను. సో, వాళ్ళని చూడగానే ఒక అమ్మవారు వచ్చారనే భావన నాకేదో తెలియని భావన కలిగింది గురుగారు. నాకు సంతోషం అనిపించింది. అయితే నేనైతే ముందు రోజు హ్మ్, నేను జూమ్ కాల్ అయితే ఏమి వినలేదు గురుగారు. అయితే నాకు అక్కడికెళ్ళాక గూడా విందామన్నా గూడా అది పనిలో పడి మర్చిపోయాను గురుగారు. అలాగే ఈ నెట్‌వర్క్ కూడా సరిగ్గా రావట్లేదు గురుగారు. అయితే ముందు రోజు మీరు చెప్పినయన్నీ గూడా నేను తర్వాత రోజు ఓహ్, వినటం జరిగింది. అలాగే కాశీ నుండి ఇద్దరు భైరవులొస్తారన్నారు గురుగారు. అలాగే ఆ అమ్మవారి రూపంలో అలా వేషధారణలో వచ్చారని అనుకున్నాను గురుగారు. అయితే వాళ్ళు మనం రక్షాబంధనం ఏసిన చుట్టుపక్కల గూడా మొత్తం తిరిగారు గురుగారు. అన్నీ తిరిగారు. అయితే నేను ఆ పనిలో పడి వాళ్ళని గమనించలా. తర్వాత చూస్తేనేమో వాళ్ళు లేరు గురుగారు. అది చూద్దాంలే అని ఈలోగా మన కిషోర్ గారు, అలాగే శ్రీను గారు పక్కన వాళ్ళ అమ్మగారు గూడా సెల్ఫీ దిగారు గురుగారు. అయితే నేను గూడా అనుకున్నా దిగుదాం అనుకున్నాను గానీ, ఇక పనిలో పడ్డాను. పనిలో పడి ఇక మర్చిపోయాను గురుగారు. తర్వాత ఉంటారేమో అనుకున్నాను గురుగారు. తర్వాత చూస్తే లేరు. కనీసం వాళ్ళు అన్న మనం అన్న సంతర్పణప్పుడు వడ్డన్నప్పుడు గూడా తినటానికొస్తారేమోని గమనిచ్చాను గురుగారు. రాలేదు వాళ్ళు. అంతటితోనే ఎళ్లారు. మళ్ళీ తిరిగి రాలేదు. అయితే అది నా అనుభూతిగా తీసుకున్నాను గురువుగారు. చాలా బాగా అనిపిచ్చింది. తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమంలో గూడా అన్నీ లీనమయ్యాము. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాము. అలాగే మీరు చెప్పినవి బట్టి నేను విన్నాను గాబట్టి నెక్స్ట్ రోజు అన్నం మీరు ఉండేటప్పుడు జారిపోయే అవకాశం ఉందని చెప్పారు గురుగారు. అలాగే ముందు పొయ్యి మార్చాము గురుగారు. ఫస్ట్ పెట్టిన కాడ ఆడ గాదు అంటే మొత్తం ఇసుకే. అయితే అక్కడ ఎంత ఒత్తినా గూడా పొయ్యి కిందకి అట్లా ఒత్తినా గూడా ఎళ్ళిపోతా ఉంది గురువుగారు. తర్వాత మీరు చెప్పిన ప్లేస్‌కి మార్చినప్పుడు ఇక ఆడ ఒత్తాను గురువుగారు. అంతే స్టాండర్డ్‌గా ఉంది. ఇసుకలో ఏందంటే మామూలుగా కిందకెళ్ళిపోతా ఉంటది. ఏదైనా పెట్టాలి కింద అడుగున. ఏదైనా బల్ల గాని, లేతే ఏదైనా రాళ్ళు పెట్టాలి. కానీ అక్కడ ఏందో మరి అట్లా ఒత్తాము అంతే స్టాండర్డ్‌గా ఉండిపోయింది గురువుగారు. అది నాకు బాగా అనిపించింది గురువుగారు. మీరు ఇంకా చెప్పినయన్నీ గూడా అక్కడ ఏం జేయాలో, ఏందో కార్యక్రమం ఇంకా చెప్తారు గాబట్టి మొత్తం గూడా మన రవితేజ గారు, శ్రీను గారు
అలాగే కిషోర్ స్వామి గారు గూడా చేయటం జరిగింది. చుట్టుపక్కల గూడా మొత్తం రక్షాబంధనంగా ఎంతో చక్కగా నిర్వహించారు. అలాగే అట్లా ఇంకా పని మొదలుపెట్టాం గురుగారు. రైస్ వంపేటప్పుడు గింజి మీద పడే అవకాశం ఉందని చెప్పారు మీరు. అది మాత్రం మన పవన్ గారు మేమిద్దరం కలిసి వంపుతున్నాం. పెరుగన్నం అది వంపినప్పుడు చెయ్యి స్లిప్ అయిపోయింది ఆయనది. ఇంక నా మీదకొచ్చేసింది. ఇంక నేను అట్లా ఆపాను. లేపోతే మీద పడేది. అది గూడా ఒకటి జరిగింది గురుగారు. అది అది ఒకటి జరిగింది. ఇంకా మిగతాయి ఇంకా పనిలో పడ్డాను గురుగారు. ఇంకా పని గూడా నేను కంగారు పడ్డా ముందు. ఏందంటే అప్పటిదాకా బాగా లేట్ అయింది. 8 అప్పుడు వెలిగిచ్చాము. ఏందంటే అక్కడ పూజ చేయడానికి కొంచెం లేట్ అయింది. పులిహోర రైస్ ఆరాలి. ముందు రైస్ ఆరాలనే నా కంగారండి. వేరేదేం గాదు. ఎందుకంటే రైస్ చల్లారకపోతే మళ్ళీ ఆ చింతపండు పులుసు అనేది బయటికి కక్కేసిద్ది గురువుగారు. రైస్ ఆ వేడి మీద పోసామంటే కొంచెం పులుపు అనేది లాగదు. వదిలేసిద్ది అనేది నా ఉద్దేశం. అందుకని అలా చేసాం గురువుగారు. అయితే ఆ పనిలో లీలమయ్యాను గానీ, ఆ పని ఎలా చేశానో ఏందనేది గూడా నేను మర్చిపోయాను గురువుగారు. అంత ఫాస్ట్‌గా పని అయిపోయింది. ఏందంటే రైసు వండి మళ్ళీ చల్లార్చి మరి అయన్నీ జేయాలంటే అదే బిర్యానీ అనుకోండి ఒకసారిగా అయిపోద్ది గాబట్టి, అది లైవ్‌లోనే ఇవ్వచ్చు. పులిహోర అనేదానికి ముందుగానే. కానీ నాకు సులభంగా బిర్యానీ కన్నా ఇది సులభంగా అనిపించింది గురుగారు. అంటే రైస్ ఆరేమో పెట్టిన ఎమ్మటే గూడా ఆ ఇసుకలో కింద గూడా అప్పటికే ఎండొచ్చింది గురుగారు. కింద గూడా బాగా వేడి. ఇసుక గూడా కొంచెం వేడిగా ఉంది గురుగారు. అయితే మాకైతే ఏం అనిపియలేదు గురుగారు. అందరూ గూడా తపన అంటే ఆ ఎండకి కనీసం ఒక 50, 60 మంది ఆ టెంట్ కింద ఉండారు గురుగారు. సగం మంది మన సామాన్లు పెట్టి గాని అవతల పక్క బల్లేసాం, అడ్డం వేసాం. అక్కడ వచ్చి ఉండారు గురుగారు. వాళ్ళని చూడగానే నాకేందంటే ఆ ఫంక్షన్ అంతా మాదే అన్నట్టుగా వాళ్ళు చక్కగా దర్జాగా కూర్చున్నారు గురుగారు. అందరూ కూడా ఫంక్షన్‌కొచ్చినట్టుగా. ముందుగానే ఒక 50, 60 మంది ఉన్నారు గురుగారు. అంతకుమించి లేరు. అందరూ కూడా పిల్లలు ఉన్నారు. ఆ సిరిమూర్తులు పిల్లలు ఉన్నారు గురుగారు. అయితే ఈలోగా ఆడ ఇసుకలో పని చేస్తున్నాం గానీ, మాకు కాళ్ళు ఇసుక కాలటం గానీ, అది గానీ, కనీసం నీరసం రావటం గానీ, ఏందంటే ఇక షుగర్ ఉంది గాబట్టి ముందుగానే ఏదో ఒకటి తిందాం. అదంటే ఇది మూడోసారి నేను అన్న సంతర్పణలో పాల్గొనటం. 3 సార్లు గూడా నాకు ఏదైనా మంచినీళ్ళు గానివ్వండి, ఏదైనా టిఫిన్ తిందామనే ధ్యాస గానీ ఏం లేదు గురువుగారు. ఇంక పనిలో ఆ లీలమైనప్పుడు అట్లా ఎళ్ళిపోతా ఉన్నాను గురువుగారు. ఎనమాల ఏది ఎనమాల ఏదైనా అది ఇది అనేది ఆలోచన అసలు నాకైతే ఏది రాలేదు. ఆ మైకంలో ఎళ్ళిపోతూ ఉన్నాను. అయితే అలా జరిగిపోతుంది గురువుగారు. కాకపోతే నేను చేస్తున్నాను గానీ ఇంక చేపిస్తుంది మీరే అని ఇక నాకు తెలుసు కాబట్టి అమ్మవారు ఇక మీరే కాబట్టి అన్నీ గూడా మీరు దగ్గరుండి అన్నీ గూడా చెప్పినట్టుగా ఇది జేయండి, ఇగ అది తక్కువ ఇది జేయండి అన్నీ దగ్గర అంటే అక్కడే పక్కనే మీరు నించొని అడే ఉండి అన్నీ చేపించినట్టుగా నాకనిపిస్తుంది గురుగారు ప్రతిసారి గూడా. అంత బాగా అనిపిస్తుంది. అయితే అక్కడ పని గూడా మొత్తం రెడీ జేశాము గురుగారు. అయితే మొత్తం రెడీ జేసుకున్నాక ఇంకా వడ్డానం కాడికొచ్చాము. వడ్డానం వచ్చేసరికి అందరూ గూడా ఇంకా లైన్‌లో కూర్చున్న వాళ్ళే వచ్చారు. మరి మిగతా ఇటుపక్క నుంచి గూడా వచ్చారు గురుగారు. అయితే అందరూ గూడా మీద పడే అవకాశం ఉంది గురుగారు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటున్నారాడ. ఆ గిన్నెలు గూడా పడిపోయే అవకాశాలున్నాయి. అంటే అంత గుంపులుగా వచ్చేసారు ఒక్కసారిగా. ఆ కూర్చున్నోళ్ళు లేచారు గురుగారు. మళ్ళీ పైనుండి వచ్చారు. అంటే మన ఇటు గుడి ఎటైతే మన దేవాలయం ఉందో, ఆ దేవాలయం నుంచి అంతా గూడా ఏదో దేవతలు వచ్చినట్టుగా ఆ వైపే నుంచే దక్షిణ వైపు నుంచే వచ్చారు గురుగారు. 2 గుంపులుగా 2 లైన్‌గా అయ్యారు వాళ్ళు. అయితే ఆడ కంట్రోల్ చేయటం సాధ్యం కాలేదు. అరిసాము. కొంతమందయితే గొడవ వేసుకున్నారు గూడా. అయితే తర్వాత మీకు ఫోను చేసినట్టున్నారు. మన అశ్విని గారు, రవితేజ గారు ఫోను చేసి కనుక్కున్నారు. మీకు ఫోను చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు కంట్రోల్ అయ్యారు గురువుగారు. ఎవరికి వాళ్ళు లైన్ అంటే ఒక్కసారిగా గుంపు ఫస్ట్ అయితే అందరూ గూడా మీద పడ్డారు. ఒకాయనయితే ఈ ఈ విసురుగా ఎళ్ళిపోయాడు. ప్లేటు ఇవ్వలేదు, మాకు పెట్టలేదని. అప్పటికే రెడీ అవ్వలేదు.
విసురుగా గొడవ వేసుకొని వెళ్ళిపోయినట్టుగా చెప్పాడు. ఇక మన రవితేజ గారి వల్ల తాలూకా ఎవరో ఒక ఆయన పెద్దాయన ఏదో అన్నాడు ఆయన అరిచినట్టున్నాడు. ఆయన మీద అలిగి ఇంక ప్లేటు విసిరేసి వెళ్ళిపోయాడాయన. తర్వాత మళ్ళీ రవితేజ గారెళ్లి ఆయన పిలుచుకొని పెట్టిచ్చినట్టున్నారు. ఆయనే వచ్చాడు. తర్వాత ఎనమాలొచ్చి తింటున్నాడు నేను చూసేటప్పటికి. ఇక ఈలోగా మన సీను గారు అలాగే రవితేజ గారి వల్ల మరి చుట్టాలనుకుంటా ఆయన వాళ్ళిద్దరు గూడా లైన్‌ని కంట్రోల్ జేశారు గురుగారు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టెప్ మీద స్టెప్ పంపిస్తూ ఉన్నాము గబగబా. అంటే అరగంట గట్టిగా అరగంట 40 నిమిషాల్లో మొత్తం గూడా కంప్లీట్ అయింది గురుగారు. అప్పుడు చూస్తుంటే ప్లేట్లు నేనే ఫస్ట్ ప్లేట్లు ఇస్తూ ఉన్నాను. అదేం ప్లేట్లేమో గబగబా అయిపోతున్నాయి గురువుగారు. జనం ఏమో ఎనకాల అయితే నిల్చొని ఉన్నారు. ఇటేమో తినేసేవాళ్ళు తినేసినట్టుగా ఎవరు కానరాట్లేదు గురువుగారు. మరి ఎటెళ్తున్నారో గూడా కానరాట్లేదు. కనీసం ఆడ అంతమంది 600 మందే కనీసం ఆ టెంట్ గూడా చాలదు గురువుగారు. చుట్టుపక్కల గూడా గుంపులు గుంపులుగా ఉంటే. కనీసం తీసుకుంటున్నారు. చూసేలోపు ఎవరు గూడా కానరాట్లేదు గురువుగారు. ఎటు పోయారు అనేది గూడా అర్థం గావట్లేదు. అంటే నేను గమనిస్తానే ఉన్నాను. ఎటెళ్తున్నారో గూడా తెలీట్లే. వస్తున్నారు. ఇక తీసుకుంటున్నారు, ఎళ్ళిపోతున్నారు. అంటే ఇబ్బందేం పెట్టలేదు గురుగారు ఇంకా. వాళ్ళు ఎళ్ళిపోయారు. దరిదాపులోకే లేరు గురుగారు. ఎప్పుడు చూసినా అక్కడ గుంపులు గుంపులుగా 50, 60 మంది కనపడుతున్నారు గానీ, విస్తరాకులు మాత్రం ముందు 400 అయిపోయినాయి గురుగారు. మళ్ళీ ఇంకో 150 గూడా తీసుకున్నాం. అది గూడా అయిపోయినాయి గురుగారు. అయి గూడా కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం ఇటు అటుగా సుమారుగా ఒక 600 లోపు తిన్నారు గురుగారు. అది నాకు 30 కేజీలు రైసు 600 మంది తిన్నారంటే నాకే ఆశ్చర్యం నమ్మబుద్ధి కావట్లేదు గురుగారు. అంత ఇదిగా ప్లేట్‌లేమో అయిపోయినాయి మొత్తం. అంత బాగా గట్టిగా అయితే మనం 300 మందికి గురుగారు 30 కేజీలు అన్న సంతర్పణ కాబట్టి. ఒక కేజీ వచ్చి ఒక ఐదుగురు లెక్కేసుకున్న, ఏడుగురిని లెక్కేసుకున్నా గూడా 350 పెట్టగలం గురుగారు. ఎంత బాగా పెట్టినా గూడా. ఎందుకంటే మనం ప్రతిసారి గూడా మీరు ఎవరికైనా సరే కడుపు నిండే పెట్టండి గానీ, మీరు ప్రసాదంలాగా పెట్టొద్దని ప్రతిసారి గూడా చెప్తున్నారు గురుగారు. అది లెక్కేసుకుంటే నా అంచనా ప్రకారం 350 మంది గురుగారు. ఎంత చేసినా 30 కేజీల రైసు. ఇంక దాన్ని బట్టి ఇంక బయట అనుకోండి ఫంక్షన్‌లో అయితే మేము 150, 200 లెక్కేస్తాం గురుగారు. ఏందంటే ఒక 20 కేజీలు 100 మందికి లెక్క గురుగారు. మహా అయితే ఒక 25 మంది ఎగస్ట్రా తింటారేమో. పైన ఇంకా ప్రసాదాలు, కర్డ్ రైసు అదే ఈ దద్దోజనం ఇయన్నీ ఉన్నాయి గాబట్టి, స్వీట్ ఇయన్నీ ఉన్నాయి గాబట్టి, ఓ 150 మంది. మహా అయితే 200 మందికి పెడతాం గురుగారు. అది గూడా మీరేందంటే ప్రతి ఒక్కళ్ళు గూడా అడిగినోళ్ళకి అడిగినట్టే పెడుతున్నాం గురుగారు. అట్లా పెట్టినా గూడా మహా అయితే ఓ 200 మందికి గురుగారు. 250 మంది మనం పెట్టిన రైసు. అది 550 మంది, 600 మంది తిన్నారంటే నాకే ఆశ్చర్యం కలిగింది గురుగారు. ఏందంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాను గాబట్టి, ఈ ఫీల్డ్‌లో ఉన్నాను గాబట్టి చెప్తున్నాను గురుగారు. అది బాగా అద్భుతంగా అనిపిచ్చింది గురుగారు. ఇక అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ముగించుకున్నాం గురుగారు. అందరూ గూడా తృప్తిగా తిన్నారు. అందరూ గూడా ఇంక బాగుంది అని చెప్పారండి. పక్కన మా అమ్మవారు గూడా వారిని గూడా అడిగానండి. ఎందుకంటే కొత్తగొచ్చారు గాబట్టి. పోయినసారి గూడా వచ్చారు. సరే అక్కడ ఎలా ఉంది ఏంది అంటే బావుందన్నారు వారు గూడా. ఏందంటే ప్రతిసారి గూడా ఆ టేస్ట్ అది అనేది ఇది నాది అయితే కాదు గురుగారు. ప్రతిది గూడా మీరుండే నడిపిస్తున్నారు. ఎందుకంటే ముందు రోజే అక్కడ జరిగేయన్నీ గూడా మీరు ముందుగానే గ్రహించి చెప్తున్నారు. చెప్పినవన్నీ గూడా కరెక్ట్‌గా జరగటం అది బాగా తీసుకున్నాను గురుగారు. ప్రతిసారి గూడా ఈసారి అయితే నేను మామూలుగా అయితే ఇంట్లో కొంచెం ఇబ్బంది వల్ల, అలాగే దానివల్ల నేనైతే పాల్గొలేనేమో అనుకున్నాను గురుగారు. శ్రీశైలంలో గూడా అడిగారు వస్తారా అని. అయితే నా సమస్యలు చెప్పాను గురుగారు. అయితే అక్కడ మాత్రం భద్రకాళి సమేత వీరభద్ర స్వామిది అని ఎళ్ళాలనుకోని భక్తితోనే ఎళ్ళాను గురుగారు. చాలా అక్కడ వెళ్ళినట్టే అన్ని దర్శనాలు గూడా బాగా జరిగినియి గురుగారు.
అక్కడ ముగించుకున్నాము. అన్న సంతర్పణ కార్యక్రమం అంతా ముగించుకున్నాము. అయితే ఆ పూట అక్కడ ఉందాం అనుకున్నాం గురుగారు. అయితే మనకి మన శ్రీను గారికి అక్కడ సెలవులు ఇయ్యలేదని చెప్పారు వారు. అయితే అక్కడ కార్యక్రమం ముగించుకొని ఇంకా బయలుదేరాము. అక్కడ నుండి ఇక దర్శనం కూడా బాగా కలిగింది గురుగారు. ఆ ఇసుకలో నడిచినప్పుడు కూడా అసలు మిట్ట మధ్యాహ్నం అంటే 2, 3 ఆ టైంలో కూడా బాగా ఆ వేడి అనేది బాగా ఉండేది గురుగారు. అది మాకు అనిపియలేదు అంతగా. ఉంది గానీ మరి అంతగా అనిపియలేదు. అందరైతే ఎక్కడికక్కడ నీళ్ళలో పడిపోతున్నారు గురుగారు. నాకైతే షుగర్ ఉండి కొద్దిగా ఏదైనా వేడి ఉన్నా లేకపోతే ఏదైనా అది ఉన్నా కూడా ఊరికే నీరస పడిపోతాను గురుగారు. నాకైతే నీరసం అనేది కనీసం అది కూడా ఏం కలగట్లేదు గురుగారు. మామూలుగా ఏదైనా క్యాటరింగ్‌కి వెళ్ళినాను అనుకోండి, నా సొంతంగా నేను చేసుకున్నప్పుడు ఏదో పొయ్యి మీద ఏదైనా ఉంటే పక్కన కుర్రోళ్ళకి అప్పచెప్తాను గురుగారు. వాళ్ళు చేస్తారు. నేను చూసి ఊరికే చూసి అయన్నీ చేస్తూ ఉంటాను. పక్కన కూర్చుంటాను. అంతే అంత నీరసం అనిపించదు గురుగారు. అక్కడ ప్రతి 3 అన్న సంతర్పణలో కూడా నాకు నీరసం అనేది ఏది కలగలేదు గురుగారు. చక్కగా అక్కడైతే ఇంకా భయంకరంగా ఉంది గురుగారు. ఆ ఇసుక వేడి అసలు మామూలుగా లేదు. కనీసం ఆ ఇసుకలో వాటర్ పెట్టినా ఊరికే కాగిపోతాయి గురుగారు. అట్లా ఉంది ఆ ఎండ తీవ్రత. ఆ ఇసుక కూడా అంతే వేడిగా ఉంది గురుగారు. అయితే మా దురదృష్టం ఏంటంటే అక్కడ పాదరక్షలు కూడా పెట్టాం గురుగారు. అవి కూడా ఇంకా మాయమైపోయినాయి అవి. మీరు చెప్పారు పోయినసారి కూడా అట్లా పాదరక్ష వేసుకొని తీశారేమో అని చెప్పారు గురుగారు. మరి అదో లేకపోతే ఏందో అది మయమో లేకపోతే ఏందో నాకు అర్థం కాలేదు గురుగారు. అయితే అక్కడ నుంచి శ్రీను గారు, నేను అలాగే కొత్తగా వచ్చిన పవన్ గారు, సాధకు ముగ్గురం కూడా దర్శనానికి వెళ్ళాము గురుగారు. దర్శనానికి వెళ్తే అక్కడ కూడా దర్శనం భాగ్యం బాగా జరిగింది గురుగారు. ఏ ఇబ్బంది లేకుండా కాసేపు అక్కడ జపసాధన కూడా చేయటం జరిగింది. ఇంకా చరిత్ర అంటే నిన్న మన రవితేజ గారు చెప్పారు స్థల పురాణం గురించి. ఎంతో బాగా చెప్పారండి. ఇంకా మనకు తెలిసిందే. అందుకని అక్కడ దర్శనం చేసుకొని కాసేపు జపసాధన చేసుకున్నాం గురుగారు. పావుగంట అంటే అక్కడ ఎవరిని కూడా నుంచోనివ్వట్లేదు గురుగారు. తోసేస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల కూడా ఎవరిని కూర్చోనివ్వట్లేదు. కాసేపు కూర్చుందామన్నా. అయితే శ్రీను గారు, నేను కూర్చున్నాము. మన పవన్ గారు కూడా కూర్చున్నట్టున్నారు. అయితే మేము పావుగంట దాకా 10 నిమిషాలు, పావుగంట దాకా జపసాధన చేసామండి. అందరిని లేపి పంపిస్తున్నారు గానీ మరి మమ్మల్ని అయితే లేపలేదు. సరే వాళ్ళు లేపుతున్నారని మేమే లేచాం గురుగారు. 10 నిమిషాలు ఏమో జపసాధన చేసాం పావుగంట. అయితే కొంత అనుభూతి కూడా కలిగింది గురుగారు. ఏదో అగ్నిజ్వాల లాగా అనిపించింది నాకు. అయితే ఆ నెట్‌వర్క్ లేనందున అది చెప్పలేకపోయానండి. అక్కడి నుంచి ఇక బయటకొచ్చాం గురుగారు. బయటకొచ్చాక ఆడ నుంచి ప్రయాణం అయ్యి అక్కడ పక్కనే మన నారాయణ స్వామిది ఈ టెంపుల్ పక్కనే ఉంది. అది కూడా స్థల పురాణం ఇంకా చెప్పారు. ఆగా అక్కడ కూడా దర్శనం చేసుకోవటం జరిగింది. అక్కడి నుంచి ముగ్గురం కూడా బయటకొచ్చాం గురువుగారు. అయితే అక్కడేందంటే అప్పటిదాకా నాకు కనీసం నీరసం గాని ఏది కూడా లేదు గురువుగారు. అయితే అక్కడ బీపీ, షుగర్‌లకి ఈటికి చెక్ చేస్తున్నారు గురువుగారు. అయితే టెస్ట్ చేస్తున్నారు. అయితే నేను కూడా ఏదో వాళ్ళందరూ చేస్తున్నారుగా కనీసం ఇదేం నాకేం అనిపియలేదు. మామూలుగా అయితే నీరసంగా ఉండిద్దని టాబ్లెట్ కూడా ఏసుకోలా ఆ రోజు. ఆ తెల్లారి ఏసుకున్నాను గురువుగారు. మళ్ళీ సాయంత్రం కూడా ఏసుకోవాలి నైట్ పూట కూడా. అయితే మర్చిపోయాను. టాబ్లెట్ తీసుకెళ్ళటం కూడా మర్చిపోయాను గురుగారు. అయితే అక్కడ చెక్ చేపిచ్చాను గురుగారు. దాదాపు 200 లోపు ఉందని చెప్పారు గురుగారు బీపీ. ఇక నేనే ఆశ్చర్యపోయాను. ఇదేంది ఇంత బీపీ ఉందా ఇది అని నేనే ఆశ్చర్యపోయాను. అయితే టాబ్లెట్‌లు కూడా ఇచ్చారు గానీ టాబ్లెట్‌లు ఏసుకున్నాను. ఏదో అదిగా. అయితే నాకు అప్పటిదాకా కూడా ఏం నీరసం అనిపియలా. కనీసం ఏది అది కూడా ఏం అనిపియలేదు గురుగారు. కనీసం ఆ బీపీకి కేకలేయటం గానీ, అది గానీ ఏం లేదు గురుగారు. కాకపోతే అక్కడ మేము పెట్టిన చోట ఆ సరుకులు పెట్టిన చోట ఎవరో బయటోళ్ళొచ్చి ఇద్దరు బట్టలు మార్చుకుంటున్నారు గురువుగారు. అక్కడ మాత్రం నేను అరిచాను. ఏవండీ అక్కడ కూరగాయ అంటే కింద ఉల్లిపాయలు కోసి ఉండాయి. టమాటాలు కూడా కోసి ఉన్నాయి గురువుగారు. అయితే అయన్నీ వాళ్ళకి అవుపడుతున్నాయి. చూస్తున్నారు.
అయినా గూడా అందరూ మన సీను గారు, రవితేజ గారు అందరూ అరుస్తున్నారు గానీ వాళ్ళని మాత్రం కేకలేసాను గురువుగారు. కేకలేసి ఆ బల్లలన్నీ అడ్డం వేయటం జరిగింది. ఆయన వచ్చి ఆ కూరగాయలున్న కాడే కాస్త కాలు దులిపాడు. కాలు దులిపి ఆ బట్టలు మార్చుకుంటున్నాడు గురువుగారు. మేమేమో అయన్నీ నాకేమో భయం. భయం ఎట్లా అంటే ఆ ఇసుకంతా దాంట్లో పడిద్దేమో మీరేమో చెప్పారు జాగ్రత్త అని. ఏమైనా కంప్లెయింట్ వచ్చిద్దని నాకు ఆ భయం. కనీసం ఒక్క ఇసుక గూడా ఊరు గూడా ఇసుక పడిందని గానీ, అది గానీ సాధ్యంగా అయితే ఇటు అటుగా ఒకటి అర పడతా ఉంటాయి గురువుగారు. ఎందుకంటే మొత్తం అది ఇసుక ప్రాంతమే గాబట్టి, నది ప్రాంతం గాబట్టి కనీసం ఒక ఇసుక పడింది ఇది అని గాని నేను తిన్నాను గాబట్టి ఎక్కడ గూడా తగలలేదు గురువుగారు. అది ఒక మంచి అనుభూతి గురువుగారు. అక్కడి నుంచి వచ్చాము. ఇంకా అందరం గూడా ఆ రోజు అక్కడ ఉందామని అనుకున్నాం గానీ, మన సీను గారికి పని ఉండటం వల్ల అక్కడి నుంచి దర్శనం భాగ్యం గూడా బాగా సులభంగా జరిగింది గురువుగారు. ఇంకా నాకు గూడా బాగా ఇష్టం. అయితే నాకు అక్కడ వీరభద్ర స్వామి గుడి ఉందని గానీ, అది గాని నాకు తెలీదు గురువుగారు ఇప్పటిదాకా. దేశానికొచ్చిన తర్వాత మీ అనుగ్రహంతో నా అదృష్టం భాగ్యంగా వీరభద్ర స్వామిని భద్రకాళి సమేతంగా దర్శనం చేసుకోవటం నాకెంతో సంతోషం గురువుగారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప చేయలేము. అవి వెళ్ళడం గూడా బాగా నాకిష్టమైన అది గాబట్టి దేవత కాబట్టి నేను ఒకసారి వెళ్ళాలన్నాను. ఆ భాగ్యం నాకు కలిగింది గురువుగారు. అది గూడా పీఠానికొచ్చిన తర్వాతే. అంటే ఎన్నో తిరుగుతా ఉంటాం గానీ, అట్లా వెళ్ళే భాగ్యం, అలా దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలగలేదు గురువుగారు. తర్వాతే నాకు ఆ భాగ్యం కలిగింది. కనీసం అక్కడ పట్టిసీమలో ఎట్లా వీరభద్ర స్వామి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఉన్నారని అలా టెంపుల్ ఉందని గూడా నాకు తెలీదు గురువుగారు. అక్కడి నుంచి వెళ్ళటం గూడా నాకెంతో అదృష్టంగా అక్కడి నుంచి ఇంకా అందరం గూడా దర్శనం చేసుకొని వెళ్ళాము. అక్కడ ఇంకా మన రవితేజ గారికి చెప్పామండి. అంటే చుట్టూరు తిరిగి వెళ్ళాలి. అట్లా కాకుండా పడవ మీద మాట్లాడుకుంటే తెలిసినాయన ఉన్నారు. నేను పంపిస్తానులే అన్నారు వారు. అక్కడ వారు మాట్లాడారండి. ఇంకా ఒక పావుగంట, అరగంట వాళ్ళతో డిస్కషన్ జరిగింది. అయితే అక్కడ ఏదో అంతకుముందు పడవ మునిగి ఏదో ఇబ్బంది వల్ల ఎవరిని గూడా ఆ ఒడ్డు పడవ నుంచి తీసుకెళ్ళేదానికి అవకాశం లేదని చెప్పారు గురుగారు. ఎవరు గూడా ఆడ అవకాశం లేదని వాళ్ళు చెప్పేదానికి మరి రవితేజ గారు వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారండి. వాళ్ళు ఎంతో కృషి చేసి మమ్మల్ని అక్కడి నుంచి ప్రయాణం కల్పించారు. అందరం గూడా మన శ్రీను గారు, నేను, పవన్ గారు, అలాగే కిషోర్ గారు, వాళ్ళ అమ్మగారు, పిల్లలు గూడా, అలాగే మన రవితేజ గారు, తోటి శ్రీమూర్తులు గూడా వాళ్ళందరూ గూడా ప్రయాణమయ్యి పడవలో ఎక్కి ఒడ్డున చేరుకున్నాం. ఒడ్డున చేరుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అట్లా చేరుకున్నామో లేదో బస్సు ఎమ్మటే వచ్చింది గురువుగారు. ఆ బస్సు ఎక్కి వచ్చాము. ఎప్పుడైతే ఆ స్థలం నుంచి మనం బయటకొచ్చామో గురువుగారు, స్థలం నుంచి బయటకి రాగానే ఒళ్ళంతా నీరసం అయిపోయింది గురువుగారు. ఎప్పుడైతే అక్కడ ఉన్నంత సేపు గూడా నాకేం అనిపియలేదు. ఎప్పుడైతే ఆ గోదావరి ఒడ్డు దాటామో అక్కడి నుంచి బస్సు ఎక్కగానే మాకు ఎక్కడ లేని అలసట వచ్చేసింది. మొత్తుగాను, తలనొప్పిగా, ఒళ్ళంతా పులిసిపోయినట్టుగా అంటే ఎట్లా అంటే ఒక 10 మంది, 20 మంది గాని మీద పడి కొట్టి తొక్కితే ఎట్లా ఉండిద్దో అంత భయంకరంగా నొప్పులొచ్చినాయి గురువుగారు. అప్పటిదాకా ఏమనిపోయింది ఒడ్డు దాటగానే, నది దాటగానే, గోదావరి నది దాటగానే నాకు అలా అనిపించింది గురువుగారు. మిగతా వాళ్ళకి ఎలా ఉందో నాకైతే తెలీదు గురువుగారు. నాకు అలా అనిపించి బీభత్సమైన తలనొప్పి వచ్చేసింది గురువుగారు. కాసేపు సంకల్పించాను. అమ్మవారిని, మన పీఠాన్ని కూడా సంకల్పించాను గురువుగారు. ఒక అరగంట, పావుగంట కొంచెం రిలీఫ్ అయ్యాను గురువుగారు. అయితే అక్కడ బస్సు ఎక్కి ప్రయాణం అయ్యాం గురువుగారు. బస్ స్టాండ్‌లో. అక్కడ మన పవన్ గారు ఏదో ఎక్కడో కాకినాడ వచ్చేసానని కంగారు పడి మధ్యలో దిగేశారు. కొద్దిగా అంటే బస్ స్టాండ్ కొద్దిగా ఇవతలే దిగారు వాళ్ళు. కంగారు పడి మేము కూడా కానరాలేదు.
వీళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కడినే ఉందని గబగబా దిగారండి. తర్వాత మేము బస్సులో నుండి ఇదేంది ఈయన ముందుగానే దిగేసాడని కేకలేసాము శ్రీను గారిని. తర్వాత శ్రీను గారు ఫోన్ చేశారు. నేను కంగారు పడి దిగిపోయానండి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ రండి మేము ఆడ బస్ స్టాండ్ దగ్గర ఉందాం అని చెప్పాము. అయితే బస్ స్టాండ్ దిగగానే నాకేందో మరి భయంకరమైన ఆకలి అనిపించింది గురుగారు. అప్పుడు దాకా ఏం అనిపించలేదు అక్కడ ఉన్నంతసేపు. ఇంకా రాగానే కొంచెం ఆకలి అనిపించి బాగా నీరసంగా ఈలోపు శ్రీను గారు టిఫిన్ చేసి బయలుదేరారు అనేసి అన్నారు. ఇంకా వారు చెప్పిన ఇంకా ముందుకు వెళ్ళాము గురుగారు. అక్కడ టిఫిన్ చేసుకున్నాము, చపాతీ తిన్నాము ముగ్గురం కూడా. వారే ఇప్పించారండి శ్రీను గారే. ఇంకా అక్కడ చపాతీ తినేసి బయలుదేరాము గురుగారు. ఆడ నుంచి రాగానే అక్కడ బస్సు కూడా ఎమ్మటే రెడీగానే ఉంది గురుగారు. అట్లా వెళ్ళామో లేదో ఎమ్మటే వచ్చింది. ఇంకా కూర్చున్నాము. అక్కడి నుంచి ఇంకా మొదలయ్యాం గురుగారు. ఇంకా అంతసేపు కాదు నేను అనేది ఏంటంటే అక్కడ ఉన్నంతసేపు దాకా కూడా నాకు ఆ నీరసం అని కానీ కనీసం తలనొప్పి కానీ ఒళ్ళనొప్పులు కానీ ఏం అనిపించలేదు గురుగారు. అయితే అక్కడి నుంచి బయటకు ఈ ఒడ్డు దాటి ఎప్పుడైతే బస్సు ఎక్కామో అప్పటి నుంచి కొంచెం నీరసం అని కొంత సంకల్పించాను. అప్పుడు కొద్దిగా రిలీఫ్ అయ్యాను గురుగారు. కనీసం ట్యాబ్లెట్ కూడా వేసుకునే అది లేకుండా తగ్గిపోయింది. ఇక అది తగ్గిపోయింది. ఆ తగ్గిపోవటం వల్ల కొంచెం ఆకలి అనిపించింది గురుగారు. చపాతీ తీసుకున్నాక ఇంకా తగ్గింది. ఇంకా బస్సు ఎక్కిన కాడి నుంచి కూడా ఇంకా అందరం రిలీఫ్గా వచ్చేసాము. అప్పుడు దాకా లేని నీరసం మరి బయటకు వచ్చాక అట్లా వచ్చింది. మళ్ళీ సంకల్పం చేయగానే మన పీఠం తరఫున గురుగారు సంకల్పం చేయగానే మళ్ళీ తగ్గటం అది కూడా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే మిగతా వాళ్ళైతే వాళ్ళకి ఎలా ఉందో నాకైతే తెలియదు. అందరూ కూడా ఇప్పుడు పవన్ గారు కూడా ఇంకా బస్సు ఎక్కగానే కాసేపటికి నిద్రపోయినట్టున్నారు. శ్రీను గారు కూడా నిద్రపోయారు. ఇక నాకు కూడా లేదు, ఇంకా స్పృహ లేదు గురుగారు. ఇంకా నిద్రపోయాము. అయితే లేచి చూస్తే విజయవాడ వచ్చింది మాకు. ఇంకా నేను పక్కన పవన్ గారిని అలాగే శ్రీను గారిని అందరం కూడా లేపాను. వారు కూడా ఇంకా దిగాం గురుగారు. ఆడ నుంచి అక్కడ నుంచి ఇంకా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయాం గురుగారు. వారు పవన్ గారు అయితే ఇంకో నెక్స్ట్ బస్ తీసుకొని చీరాలు వెళ్ళినట్టున్నారు. శ్రీను గారు నేను ఇంకా ఆడ స్టాండ్లో బండి పెట్టాము కాబట్టి ఆ బైక్ తీసుకొని వారు సరే వెళ్ళి వస్తానన్నారు. నేను నా దారి వచ్చాను గురుగారు. ఇంటికి వచ్చే వాళ్ళకి 11. అంటే ఎందుకు రావాలని మనసులో సంకల్పం ఏంటి అసలు? ఫస్ట్ ఒకటి ఉంటది కదా మనసులో. ఎందుకు వెళ్ళాలి మనం అనేది. అయితే ఆ గురుగారు వచ్చే ఆలోచన ఏంటిది అసలు? ఓకే గురుగారు. అయితే అక్కడ ఏంటంటే ఇప్పుడు అన్నీ వింటూ ఉన్నాం కాబట్టి నాకు పీఠానికి వచ్చిన తర్వాత కూడా కొన్ని అడ్డంకాలు వచ్చినాయి గురుగారు. బాగోకపోవటం అలాగే చిన్న చిన్న ఇబ్బందులు కలగటం జరిగింది గురుగారు. అయితే ఈ మన కర్మ ఫలాల గురించి అని చెప్పారు కాబట్టి సంతర్పణ కార్యక్రమం పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి మీ కర్మలు తొలుగుతాయని అది ఒకటి బాగా నాకు అనిపించింది గురుగారు. అందుకని ప్రతి దానికి కూడా నేను అవకాశంగా వెళ్దామని సంకల్పించాను గురుగారు. అయితే వచ్చినాక కొన్ని అంటే ఈ 3 అన్న సంతర్పణలు వెళ్ళినప్పుడు కూడా కొన్ని అయితే నాకు కొన్ని ఇబ్బందులు అయితే తొలగినాయి గురుగారు. అంటే ఒక్కసారిగా తొలుగుతాయని కాదు గురుగారు. అంటే కొంత కొంత నేను బయట ఏమన్నా ఒక క్యాటరింగ్ చేస్తుంటాను గానీ అయితే ఇవన్నీ దగ్గరుండి అయి చేయటం అనేది నాకు తెలీదు గురుగారు. అయితే ఇక్కడ మాత్రం దగ్గరుండి మనమే చేసి, మనం వడ్డిచ్చి అది అనేది ఎంతో అద్భుతం. మీరు అవకాశం కల్పియటం అనేది అది మా అదృష్టమే అని నేను భావించే వస్తున్నాను గాని గురుగారు. వేరే అయితే కాదు. అలాగే భక్తితోనే వస్తున్నాను. కొన్ని భక్తితోనే ఇప్పుడు అదే అక్కడికి వెళ్తే ఇప్పుడు వడ్డించడానికైనా, లేకపోతే వండడానికైనా, లేదంటే దేవత దర్శనాలు చూడాలనో, లేదంటే నాకేదన్నా ఇబ్బందులు తొలగిపోతేనా అసలు ముఖ్యమైన కారణం ఏంటి నువ్వు రావడానికి? ఒకవేళ నీకు పనున్నా గాని ఆపుకొని వస్తున్నావు. అది ముఖ్యమైన కారణం ఏంటి? నీ మనసులో ఉన్న ముఖ్యమైన కారణం అది చెప్పు నాకు తెలియాలి. అదే గురుగారు. నా కర్మలు తొలగాలనే వస్తున్నాను గురుగారు. అది ఒకటి. అయితే రెండోది దైవ దర్శనాలు గురుగారు. దైవ దర్శనాలు కంపల్సరీ మీరు చెప్పినయి అన్నీ కూడా 3 చోట్ల నేను పాల్గొన్నాను గురుగారు. 3 చోట్ల పాల్గొన్నప్పుడు కూడా
మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. అంటే ముందు రోజే మీరు చెప్తున్నారు గురుగారు. అయి నాకు ఎంతో అద్భుతంగా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది గురుగారు. ఎట్లా అంటే 3 చోట్ల కూడా 3 విధాలుగా అవి కూడా అట్లే జరగటం. కొమరవెల్లి కానివ్వండి, అలాగే అమరావతిలో కానివ్వండి. అమరావతిలో అయితే ఇంకా అద్భుతం గురుగారు. ఓకే. అదే అమరావతిలో అయితే ఇంకా అద్భుతం గురుగారు. ఇప్పుడు కొమరవెల్లిలో ఆడ అన్న సంతర్పణ చేసాం. అక్కడ చెప్పినవన్నీ అట్లనే జరిగినాయి గురుగారు. ఎక్కడ కూడా అంతే జరిగింది. కనీసం అది అమరావతిలో చేసినప్పుడు ఒక్క జనం లేరు. అయితే నేను ఏమనుకున్నానంటే ముందు అమరావతిలో జనం వస్తారు, అంటే శివరాత్రి కదా జనం వస్తారు అనుకున్నాను. నేను ఎప్పుడు పాల్గొన్న శివరాత్రికేనండి. ఆడ అన్న సంతర్పణ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఈ సంవత్సరమే నేను వెళ్ళలేదు. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాను. అయితే ఈ సంవత్సరం వెళ్ళా నేను. ఏంటంటే ఇటు వెళ్దాం అనే ఉద్దేశంతో. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రికి వెళ్తాను కాబట్టి నాకు ఆ జనం అనిపించేది గురుగారు. విడిగా అయితే నేను వెళ్ళేవాడిని. అక్కడ కనీసం అన్నదానం కార్యక్రమం ఉంటుంది డైలీ అని కూడా నాకు తెలియదు గురుగారు. అయితే ఆ రోజు బాగా నది ఒడ్డు నుంచి జనం రావటం, ఆ సైడ్ నుంచే రావటం, కృష్ణా నది నుంచి జనాలు రావటం, ఒకళ్ళు అసలు అది ఎంత అప్పుడు కూడా 25 కిలోలు చేసాం గురుగారు. ఆ 25 కిలోలు కూడా 250, 300 మంది దాకా తిన్నారు గురుగారు. అది ఒక అద్భుతం గురుగారు. అసలు దానికన్నా ఎక్కడ ఈ పట్టిసీమలు అంటే ఇంకా బాగా అనుభూతిగా తీసుకున్నాను గురుగారు. ఎందుకంటే 30 కేజీలు రైస్ 600 మంది తిన్నారంటే అది నమ్మశక్యం కాదు గురుగారు. అది ఒక బాగా అద్భుతం. కొన్ని మీరు చెప్పినవి కూడా అన్ని జరగటం, అది కూడా బాగా అనిపించింది గురుగారు. ఓకే. మూడిట్లో నీకు ఏది బాగా నచ్చింది? ఎందుకు? నాకు అమరావతి నచ్చింది గురుగారు. ఎందుకు? అమరావతి అంటే అక్కడ జనం లేరు గురుగారు. అసలు జనం లేరు. అసలు దేవతలు వస్తారని మీరు చెప్పటం, ఆ పిల్లలతో పాటు ఫ్యామిలీ రావటం, నిజంగానే అక్కడ కనీసం గట్టిగా అయితే 50 మందో ఏమో కనపడ్డారు గురుగారు. కనీసం తినేసి వెళ్ళిన వాళ్ళు కూడా అంతే. కనీసం అక్కడ మీరు చెప్పిన ఆ దేవతలు దర్శనాలు కానివ్వండి, మన పీఠం తరఫున వాళ్ళే అంతమంది రావటం, కనీసం ఒక ఫ్యామిలీ లాగా గుంపులు 25 మంది 30 మంది దాకా ఉన్నారు గురుగారు. అక్కడ అందరూ కూడా పాల్గొని అవి కనీసం అక్కడ జనం లేని చోట కూడా అట్లా అయిపోవటం అనేది 300 మంది తిన్నారనేది దగ్గర మా అయినా 120 మంది 150 మంది తిన్నారేమో అనుకున్నాను గురుగారు. లాస్ట్ లో చూస్తే ఇస్త్రాకులు కూడా దాదాపు లెక్క వేసుకుంటే 250 మంది 300 మంది దాకా తిన్నారు. అది బాగా అనిపించింది గురుగారు. ఎందుకంటే నేను ప్రతి ఇష్టంగా వెళ్తాను గురుగారు అమరావతి. అయితే అక్కడ అది నాకు కొద్దిగా బాగా అనిపించింది గురుగారు. మరి పట్టిసంలో 30 కేజీలకి 600 మంది పెట్టడం ఏంది? మరి ఇది ఆశ్చర్యం కాదా? ఇది ఇంకా ఆశ్చర్యం గురుగారు. 30 కేజీలు అట్లా అనుకుంటే మనం ఖర్చు పెట్టిన దానికి పెట్టుకున్న దానికైతే మనం 2 అన్న సంతర్పణలు చేసిన అంత అవును ఎక్కువ మంది పెట్టాము మరి ఈసారి. అవును గురుగారు. ఇది కూడా అంటే అన్న సంతర్పణ విషయంలో చూసుకుంటే ఇది కూడా ఎక్కువే గురుగారు. ఎందుకంటే 30 కేజీలు 600 మంది తిన్నారంటే అదే ఆశ్చర్యం గురుగారు. ఎంత చేసినా ఆ, ఎవరైనా చెప్తారు గురుగారు. ఏంటంటే కేజీ లెక్క వేసుకున్నా గురుగారు, 6గురు మా అయితే 7గురు ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి మనిషి తినేది. గట్టిగా 6గురే గురుగారు. మనం ఏంటంటే తిన్నంత పెడుతున్నాం. మీరు బిర్యానీ చేయించినా పులిహార చేయించినా ఏదైనా గురుగారు కేజీ వచ్చి 5గురు 6గురు గురుగారు. అంత మించి ఇంకా పెట్టలేము కూడా. అటువంటిదే డబుల్ పెట్టాం గురుగారు. అంటే 600 మంది అంటే 6 లెక్క వేసుకుంటే 300 350 మంది ఎక్స్ట్రా పెట్టుకున్నా. గట్టిగా 350. నేను రాయటం కూడా 400. అంటే మళ్ళీ తిరగకుండా నేను నా అంచనా 350 రాశాను గురుగారు. అక్కడ ఏంటంటే 400 రాయటానికి కారణం ఏంటంటే ఎగస్ట్రా, అంటే ఆ చుట్టుపక్కల కూడా మరి షాపులు ఉంటాయి లేవో ఉద్దేశంతో రాశాను తప్ప నేను గ్రహించింది అయితే అదే. గట్టిగా 350 ఎగస్ట్రా రాశాను. 100 ఎగస్ట్రా రాశాను అంతే. అసలు 600 మంది అన్నారు అనేది డబుల్
30 కేజీలు అదే విచిత్రంగా అనిపిస్తుంది గురుగారు. దానికి ఇంకా అంతు లేదు. ఇంకా మీ మహిమ అమ్మవారు అంతే. అది మాత్రం నా క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఇస్తర్లు లెక్క చూసుకుంటే చిన్నపిల్లలు వచ్చారు, వాళ్ళు తిని ఉండొచ్చు కదా ఇస్తర్లు. మరి అలాంటప్పుడు మరి 600 ఇస్తర్లు అని ఎలా అంటావు మరి? మన వాళ్ళు చిన్నపిల్లలు ప్లస్ నాకు కూడా వచ్చేటప్పుడు నువ్వు ఆ! ఎందుకని నువ్వు అన్ని చూస్తా ఉంటావు దగ్గర నుంచి, అందుకే నేను అడుగుతున్నా క్వశ్చన్. నేను రవితేజని కూడా అడగలే, రవితేజ ఆ టెన్షన్ లో ఉంది కాబట్టి. అదేలే గురుగారు. అయితే చిన్నపిల్లలైనా అంత ఎందుకు తింటారు గురుగారు? అయితే ఓ మనిషి తినేది ఏం తినరు కదా గురుగారు. అదే పిల్లలైనా చిన్నపిల్లలు మా అయితే చిన్నపిల్లలు లెక్కేసుకున్న 50 మంది ఉంటారు గురుగారు. మీరు ఎంతైనా లెక్కేసుకున్నా వాళ్ళు 50 మంది పిల్లలు అంతే. వాళ్ళు మనిషి తీసుకున్న డబ్బులు. అట్ట కాదు అక్కడ ఏంటంటే ఎంత పెట్టినా కూడా అది రైస్ లాస్ట్ లో కూడా ఇంకా నైవేద్యం ఉన్నట్టు ఉంది కొద్దిగా. ఆ, మనం ఎంత పెట్టినా కూడా ఇంకా తరిగిపోతుంది. అసలు విచిత్రం, ఎంత విచిత్రం అంటే అంత విచిత్రంగా ఉంది గురుగారు. 30 కేజీలు 600 మంది అంటే ఇక బాగా అది. అసలు అవకాశం ఉంటదంట అసలు ఏ రకంగా అయినా చూస్తే. నేను చెప్పానుగా గురుగారు, అక్కడ కేజీకి వచ్చి మనం ఎక్కడ తిన్నంత పెడుతున్నాం గురుగారు. ఒకటి ఏంటంటే నేను చెప్పాల్సింది, తిన్నంత పెడుతున్నాం కాబట్టి మనిషికి వచ్చి 6గురు లెక్క వేసుకోవాలి అంతే. మీరు చిన్నపిల్లలు పెట్టాం అనేది పెద్ద పిల్లలు కాదండి, మామూలుగా చిన్న పిల్లలైనా వాళ్ళకి లెక్క వేసుకునేది ఏంటంటే ఒక ఇద్దరి మీద ఒకళ్ళు లెక్క వేసుకుంటాం. ఏంటంటే వాళ్ళు లెక్క వేసుకున్న గురుగారు, నేను అందుకని 50 మంది ఎక్స్ట్రా వేసాను. ఏంటంటే అన్న సంతర్పణ కాబట్టి. మేము 300 నేను లెక్కేసింది మనం చేసిన రైస్ కి. మామూలుగా అయితే 250. మనం ఏంటంటే కొద్దిగా కర్డ్ రైస్ ఇవన్నీ స్వీట్ పెడుతున్నాం కాబట్టి 300 అంతే. ఆ 300 మించి ఇంకా పెట్టలేము కూడా. అది సాధ్యమైంది కాదు. ఏది ఫుడ్ యాడ్ నుంచి వచ్చింది గురుగారు. మీకు అది నేనైతే పెట్టలేను. నా సొంతంగా నేను బయట చేసుకున్నా ఎప్పుడు కూడా చెప్తున్నా గురుగారు, నేను పెట్టలేను కూడా. అది ఎవరిని అడిగినా కూడా, ఇంకా ఎంత వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు పెట్టిన అది సాధ్యం కాదు అది. ఎందుకంటే 600 మంది పెట్టారంటే మరి అది దేవత మహిమ, ఇంకా మీ మహిమ కాకపోతే ఇంకేంది గురుగారు, నాకు అర్థం కాదు అది. ఇంకొకటి, ఆ టేస్ట్ ఏంది? ఆ టేస్ట్ రావడానికి ఏం కలుపుతున్నావు నువ్వు? టేస్ట్ అంటే గురుగారు, నేను ఒకటి చెప్తున్నా గురుగారు, పని చేసినంత సేపు కూడా పక్కన మీరున్నారని భావంతో ఉన్నాను, కానీ నేను ఏం వేస్తున్నాను కనీసం ఏం చూస్తున్నానో కూడా నాకు తెలియదు గురుగారు. నేనైతే ప్రతిది కూడా చూడాల్సిందే. ఆ టేస్ట్లు కనీసం టేస్ట్ చూడకుండానే ఆ టేస్ట్లు కరెక్ట్ గా వస్తున్నాయి అంటే మరి మీ మహిమ అమ్మవారు శక్తి కాదు ఏముంది గురుగారు ఆడ. అదైతే నేను చెప్పగలను గురుగారు గట్టిగా. ఇది బయట ఎన్నో చేశాను కానీ ఇక ఎంతో చూశాను, ఎన్నో చేశాను కానీ గురుగారు, ఎక్కడ ఆ టేస్ట్ అసలు మార్పు అనేది రాకుండా కొద్దిగా ఆ టెన్షన్ మీద ఒక ఉప్పు ఎక్కువైనా వేయచ్చు లేదా తక్కువైనా కరెక్ట్ గా రావటం అనేది, మీరు ఎక్కడో అక్కడ నుంచి దగ్గరుండి అక్కడే మీరు మీ చేతులతోనే వేసినట్టుగా మీరు అన్ని కరెక్ట్ గా సరిపోవటం అనేది అది మీ మహిమ, అలాగే అమ్మవారు అనుగ్రహం అనుకోవటమే గురుగారు. మీకు అంత మించి అయితే నేను ఏం చెప్పలేను గురుగారు. ప్రతిసారి కూడా అదే టేస్ట్, అదే అది. ఈసారి అయితే ఇంకా జనం చూస్తే అసలు ఆశ్చర్యపోయా నేనే. ఇదేంది మా అయితే అన్న సంతర్పణం కాబట్టి అదే లెక్క వేసుకుంటాం గురుగారు. ఇప్పుడు పులిహార వేరు గురుగారు, బిర్యానీ వేరు. ఇప్పుడు లెక్కగా ఉండిద్ది. అదే వైట్ రైస్ అనుకోండి, సాంబార్ ఉండేది కాబట్టి ఎంతైనా రైస్ వండుకోవచ్చు అనుకోవచ్చు గురుగారు. మనం వేసిన లెక్క 600 మందికి రావడం అనేది అది నమ్మశకం కాదు అది. ఎందుకంటే ఇస్తరాకులే కనపడుతున్నాయి గురుగారు. కానీ రావటం కూడా ఎటు నుంచి అంటే గురుగారు, మన ఎటైతే ఏ, మన గుడి ఉందో ఆ గుడి కాడ నుంచి దక్షిణం వైపు గుడి కాడ నుంచి జనం దిగి వచ్చి, దేవతలు వచ్చి దిగి తినిపోయినట్టుగా నాకు ఆ భావన కలిగింది గురుగారు. నిజంగానే అసలు రెండు గుంపులుగా ఉన్నారు. ఒక అంటే అనొచ్చు ఏదో తెలియదు కానీ, ఒకవైపు ఏమో నారాయణ స్వామి, ఇటు ఏమో మన వీరభద్ర స్వామి వారు రెండు గుంపులుగా వచ్చి వారి వచ్చి తినిపోయినట్టుగా అట్లా భావన కలిగింది గురుగారు. నిజంగానే అది చాలా అద్భుతంగా, ఇక మర్చిపోలేను నేను అది. అసలు అన్నం పెట్టేట మనం వడ్డిచ్చేటప్పుడు కూడా జనం గుంపులు గుంపులు గురుగారు. మొత్తం ఏడ అవన్నీ దొల్లిస్తారని కంగారు పడ్డాను. నేను ఆల్రెడీ కంగారుగా ఉంటాను, అయితే ఏడ దొల్లిస్తారని కంగారు. తర్వాత వాళ్ళు కూడా మన శ్రీని గారు కానివ్వండి, రవితేజ గారు కూడా వాళ్ళు కంగారుగానే ఉన్నారు, కంగారు పడ్డారు వాళ్ళు కూడా.
అయితే మీకు ఫోన్ చేసినట్టున్నారు గురుగారు, అప్పుడు కంట్రోల్ అయ్యారు వాళ్ళు. మరి మీ మహిమ గురుగారు మరి ఏం చేశారు నాకైతే తెలియదు కానీ అప్పుడు వాళ్ళు ఒక లైన్ గా వచ్చారు గురుగారు. అప్పటికే మన సీని గారు ఆపుతున్నారు, అయినా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇటు మన రవితేజ గారు వాళ్ళ తాలూకు వాళ్ళు కానివ్వండి, మన సీని గారు కానీ చెయ్యి అడ్డం పెట్టేశారు, అయినా కూడా తోసేసి వచ్చేస్తున్నారు గురుగారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. తర్వాత మరి మీకు ఫోన్ చేసిన తర్వాత మరి సరేలే నేను చూస్తానన్నారంటే, మరి తర్వాత అయితే మొత్తం ఒక లైన్ మీద ఒక్కళ్ళు కూడా ఆడ గొడవ వేసుకోవటం గాని, కనీసం ఆవు అంటాం గాని ఎవరు లేరు గురుగారు. ఆయన గొడవ వేసుకుని వెళ్ళాడు ఒక ఆయన, ఆయన కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చి తినేసిపోయాడు గురుగారు. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది నీకు? అంతా మీ మహిమే గురుగారు. అదే మీ మహిమ మహిమ కాదు, ఏమర్థమైంది అంటున్నా. గురుగారు మహిమ కాదు, మహిమ గురించి తర్వాత వదిలేసే, ఏమర్థమైంది అంటున్నా. అర్థమైంది ఏముంది గురుగారు, మన పీఠానికి ఉన్న శక్తి అలాంటిటువంటిది, మన దేవతలు అటువంటి శక్తి ఉందని నేను భావిస్తున్నా గురుగారు. అంతే. ఇప్పుడు ఎంతైనా అడావుడిగా ఉంటాను గురుగారు, కేకలేస్తూ. అసలే కంగారు రావులే, నాకెందుకు తెలియదు, అంత కంగారు కొంటాం, మామూలు కంగారు కాదు. అసలు అక్కడ దిగ్గానే నాకు అదేనేది అసలు ఏం అర్థం కాదు గురుగారు. ఆ పనిలో పడిపోయి కనీసం పక్కన కూడా ఏది గుర్తు పెట్టుకోండి, ఇక వెళ్ళిపోతా ఉంది గురుగారు. మూడు అన్న సంతర్పణలు కూడా అదే నాకు మామూలుగా అయితే నువ్వైతే మటుకు అసలు చాలా టెన్షన్ అయిపోయేంత వరకు కూడా అందరిని గందరగోళం చేస్తావు. అవును గురు నిజం గురుగారు. అది మొత్తానికి ఫైనల్ గా అయితే మటుకు ఏ టెన్షన్ లేకుండా ఏదైనా జరుగుతుంది. అవును గురుగారు. అంటే ఇటు ఎక్కడైనా జనం ఉండారు గురుగారు, ఎక్కడ మాత్రం మేము ఐదుగురుమే. మేము ఎవరు 5-6 అండి. కొత్త చదువు పవన్ గారు, అలాగే శ్రీను గారు, నేను, మన అమ్మవారు, అదే రమాదేవి అమ్మగారు, అలాగే రవితేజ గారు, మేమే ఉంది ఇంకా మా పీఠంలో. మేము 5గురుమే ఆడ. 5గురు వల్ల కూడా ఆడ ఏం కంట్రోల్ అయితే గురుగారు అంతమందిలో. అసలు మేము ఏం చేయలేము గురుగారు, మా వల్లే కాదు. అసలు మీరు గాని అక్కడ లేకపోతే కనీసం మీరు పక్కనే కూర్చున్నారు, అంత చేపిస్తున్నారు అంతే. అవన్నీ ఏదో మేము అంత నామదానికి అట్లా ఉన్నాం అంతే కాదు గురుగారు. ఎందుకంటే నా అనుభవంలో నేను చెప్తున్నా గురుగారు, ఇన్ని అన్న సంతర్పణలు మేము చేస్తాం, బయట క్యాటరింగ్స్ చేస్తాము కాబట్టి ఆ హడావుడి, ఆ టెన్షన్, కనీసం సప్లైర్లు అయినా అంతమందిలో 600 మందికి వడ్డీయటం అంటే మామూలు విషయం కాదు గురుగారు. మనం ఎన్ని ఐటమ్స్ పెట్టినా వాటర్ గార్డ్ ఇద్దరు ఉండాలి గురుగారు. ఆ జనం గుంపులో 2-3 వాటర్ గార్డ్ ఉండాలి, కనీసం ఇద్దరైనా దీంట్లో ఉండాలి ఒక ఐటమ్స్ లో. అట్లా ఇద్దరిద్దరు లెక్క వేసుకున్నా కనీసం 10 మంది అయినా ఉండాలి గురుగారు. 4-5 చేత మీరు అనేది అసలు అద్భుతం. అంతమందిని కంట్రోల్ చేయటం అనేది అసలు సాధ్యమైన విషయమే కాదు అసలు అన్న సంతర్పణలో. అసలు ఆ గుంపులో ఇదే మెయిన్, ఈ మూడిట్లో కూడా ఇది హైలైట్ గురుగారు. బాగా నీకు అన్న సందర్భంలో బాగా గుర్తుండిపోయే ఏదైనా సన్నివేశం ఏమైనా ఉందా? 1 కానీ 2 కానీ గుర్తుండిపోయే సన్నివేశం అంటే సర్దుకున్న సన్నివేశం కానీ ఏదైనా సరే నీకు నచ్చినవి అని ఉంటే చెప్పు. నచ్చినాయి అంటే గురుగారు, అమ్మవారు గురుగారు, ఇప్పుడు మేము మొదలు పెట్టాం గురుగారు. ఆ వేషధారణ అంటే అమ్మవారు వేషధారణ, మన కాళిక అమ్మవారు వేషధారణలో ఇద్దరు వచ్చారు గురుగారు. ఒకళ్ళేమో ఇటువైపు తూర్పు వైపు ఉన్నారు, ఒకళ్ళేమో ఉత్తరం వైపు, అంటే మనం పొయ్యి ఎటైతే పెట్టామో అటు వచ్చారు గురుగారు. వాళ్ళు రావటం కూడా అక్కడ కాసేపు కనీసం అందరిని డబ్బులు అడుగుతున్నారు గురుగారు. మనల్ని అయితే మరి అడిగారో లేదు తెలియదు, మన సాధితులు ఏమని ఇచ్చారు నేనైతే చూడలేదు గురుగారు. వాళ్ళు రావటం అది బాగా, అది ఒకటి. అక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంత ఇసుకలో కూడా అందరూ ఆ నీడలో గురుగారు, నీడ లేనిదే అక్కడ ఎవరు కూడా ఉండలేదు గురుగారు. అక్కడ పూజ చేయించే వాళ్ళు కూడా నీళ్ళలో వెళ్ళి నదిలో స్నానం చేయటం కానివ్వండి, లేకపోతే ఒడ్డున ఏదైనా నీడలో ఉంటున్నారు గురుగారు. మాకైతే అంత ఎండలో కింద వాటర్ పెట్టిన గురుగారు కాగిద్ది, అంత వేడి ఉంది గురుగారు కింద ఆ ఇసుకలో మేము ఆ ఎండలో కూడా మేము పని చేస్తున్నాం అంటే మాకు అలసట కానివ్వండి, ఏది కూడా అలసట కానివ్వండి, ఆడ ఏదైనా నీరసం కానివ్వండి, ఏది కనీసం మేము టిఫిన్ కూడా ఆడ అంతగా ఏం ఆలోచన లేదు గురుగారు పనిలో.
అప్పుడు కూడా మాకు కనీసం పూర్తిగా అయిపోయేదాకా కూడా మాకు అనేది ఆ నీరసం కానీ ఆ టెన్షన్ కానీ ఉండే అది బాగా అద్భుతం గురుగారు. ఎందుకంటే బగ మండుతుంది కింద ఇసుక. అందరూ కూడా ఒడ్డున వచ్చి నీళ్ళలో ఉంటున్నారు. చాలా మంది కూడా నీళ్ళలో ఉన్న వాళ్ళకి కూడా చెమటలు గారిపోతున్నాయి గురుగారు ఒక్కొక్కరికి. మాకైతే కనీసం చెమటలు గారటం కానివ్వండి, కనీసం ఆ టెన్షన్ కానివ్వండి ఊరికి లేదు అసలు. అది ఆ ఇసుకలో నడిచినప్పుడు అంతసేపు కూడా మాకు ఏ ఇబ్బంది లేదు గురుగారు. అది మాత్రం బాగా అద్భుతంగా అనిపిస్తుంది. ఏమైనా మర్చిపోలేను. ఇబ్బంది పడ్డ సన్నివేశం కానీ బాధపడ్డ సన్నివేశం కానీ ఉన్నాయి? వంట ఏమి లేవు, విషయంలో అవ్వచ్చు, దేనిలో అయినా సరే. ఏది లేదు గురుగారు, అంత అద్భుతం. మరి మన ఈయన రవితేజ గారు అయితే గురుగారు ఆడ అంత అయితే అక్కడ చేసేటప్పుడు గిన్నె గారింది గురుగారు. అయితే మరి ఆయన గిన్నె తీసుకొచ్చారు. అయితే ఆ ఇసుక నుంచి దాదాపు ఒక కిలోమీటరే నడవాలి. వారు ఆ ఇసుకలో కూడా వెళ్ళి ఏ ఇసుకోకుండా ఇంకా దొరకవండి కానివ్వండి, దీంట్లోనే అడ్జస్ట్ చేయండి అనే మాట కూడా వారి నోట్లో నుంచి రాలేదు గురుగారు. మీకేం కావాలో చెప్పండి, తెస్తాను అంతే. కనీసం అక్కడ దొరకవండి, దీంట్లోనే అడ్జస్ట్ చేయటమే ఇది అనే భావన లేకుండా వారు వెళ్ళి ఆ గిన్నె కూడా తీసుకొచ్చారు గురుగారు. అప్పుడు మేము మొదలు పెట్టాం. అంటే గిన్నెలు కారిపోతుంది, ఒకటో రెండు గిన్నెలు కారిపోయినాయి గురుగారు పెద్దవి, ఆ వాటర్ అవన్నీ. అది కూడా అది బాగా అనిపించింది గురుగారు. ఇంకా ఓకే, మంచి. బాధపడే అంటే ఎవరు కూడా అలా బాధపడటానికి కూడా ఏం లేదు గురుగారు. అంత మన కర్మ తొలగాలని మన కోసం మనం చేసుకోవటమే తప్ప ఆడ బాధపడాల్సిన పని అయితే ఏం లేదు గురుగారు. నేనైతే బాగా హ్యాపీ, బాగా సంతోషం. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ గురుగారు, అంత సంతోషంగా ఉన్నాను. ఇక మర్చిపోలేని అనుభూతులు అయితే ఆ రెండు అయితే నాకు బాగా కలిగినాయి. అక్కడ వెళ్ళిన కాడి నుంచి ఆ ఇసుకే గురుగారు, ఇసుకలోనే బాగా ఆ బగ అయింది. నా చెప్పులు అంటే పాదరక్షణ కూడా ఆడ పోయినాయి గురుగారు. కాస్త అయితే అటు వచ్చి నడిచాము. మీరు అన్నారు అదే మీ కర్మ అది కాబట్టి. అంతే, అంతకుముందు అన్న సందర్భంలో కూడా వెళ్ళి వేసుకున్నాను అన్నట్టుగా అనిపించింది గురుగారు. అయితే అక్కడ పోయినాయి, అయితే పోయినాయిలే అంతటితోనే అది పోయిందేమో అనుకున్నా గురుగారు, అంతే. ఓకే, మరి ముందు రోజు చెప్పిన జాగ్రత్తలు ఉపయోగపడ్డాయా నీకు వంటలో? చాలా ఉపయోగపడ్డాయి గురుగారు. ఇప్పుడు అవి ఏదో పుచ్చులు వస్తాయి అన్నారు మీరు, ఏది దానిమ్మకాయలో పుచ్చులు ఉన్నాయి అన్నారు. అది పక్కన మన శ్రీమూర్తి అమ్మవారు వారు చూశారు, అది చూసి పక్కన పెట్టారంట గురుగారు. అయితే అక్కడ రైస్ గిన్నె దొల్లిద్దని చెప్పారు గురుగారు. అది బాగా నాకు, అది దొల్లితే నా కాలు, రెండు కాళ్ళు కూడా మీద పడేవి గురుగారు. ఆ గంజి నీళ్ళు కదా, మీరు దగ్గరగా బాగా ఆ నదిది వాటర్ కొంచెం అదిగా ఉండిద్ది, మీరు నీళ్ళు ఎక్కువ పారిపోయొద్దండి అని చెప్పారు గురుగారు దాంట్లో. అయితే అట్నే చేశాను. అయితే అది జారింది గురుగారు, కొంచెం గింజి గింజి ఉండటం వల్ల మన పవన్ గారికి అర్థం కాక వారు గబకన వదిలేశారు. అది నా మీద పడేది గురుగారు, రెండు కాళ్ళు కూడా కాలిపోయే అవకాశం. అది మాత్రం ఆగిపోయింది గురుగారు. అది ఒకటి ఆ, అట్లా దొల్లింది. ఇంకా దాంట్లో ఇంకా రెండు మూడు కూడా అట్నే జరిగినాయి. ఎవరో ఇద్దరు వచ్చి గొడవ వేసుకుంటారు అన్నారు గురుగారు, అట్నే గొడవలు వేసుకున్నారు వాళ్ళు. ఒక ఆయన అయితే వచ్చి గొడవ వేసి ఇస్త్రాకు పడేసి వెళ్ళాడు, మళ్ళీ వచ్చి ఆయనే తిన్నాడు. ఆ, ఇద్దరు భైరవులు వస్తారు, కాశీ భైరవులు అన్నారు గురుగారు. అది కాళిక అమ్మవారి రూపం వేషధారణలో వచ్చారు. ముందు రోజు, ఆ రోజు నైట్ నేను జూమ్ కాల్ లో చెప్పని కొన్ని కొన్ని ఆ రోజు ఫుల్ టైర్డ్ అయి ఉన్నా, ఏదో దేని గురించో అయ్యాయి. అదే ముందు రోజు ముందు రోజు ఏంటంటే ఇది వెబ్సైట్ డిజైనింగ్ ఏదో లాంచింగ్ ఉండటం వల్ల బాగా టైర్డ్ అయిపోయినా, ఆయన డిజైన్ చేపించి. ఆ నైట్ అవును కూడా జరిగింది 11:30 అప్పుడే జరిగింది రవితేజ కాల్. అది అవును పూర్తిగా చెప్పలే. మళ్ళీ రవితేజ ఉన్నవా? ఉన్నాను గురుగారు, ఉన్నాను గురుగారు. నేను కొన్ని చెప్పా, మొహానికి పసుపు పూసుకొని కొందరు వస్తారా అని చెప్పి గుర్తుందే? చెప్పారు గురుగారు. వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ పెట్టా. అది జూమ్ కాల్ లో చెప్పలేదు అనమాట, కొన్ని హ్యాండిక్యాప్ చెప్పాను నేను. ఆ టైం సరిపోక ఆ రోజు మళ్ళీ తర్వాత రోజు చెప్పా, అదే పసుపు పూసుకొని వచ్చిన అదే కాళీ స్వరూపం అని చెప్పేసి మీరు అందరూ అనుకున్నారు కదా. అవును గురుగారు, ఇద్దరు వచ్చారు గురుగారు. అది రావటం కూడా మేము పూజ చేసే సమయానికి, కొబ్బరికాయ కొట్టే సమయానికి వచ్చారు. రావటం కూడా మన రవితేజ గారి దగ్గరికి వెళ్ళారు గురుగారు. స్వామి దగ్గరికి. ఎప్పుడు జరిగిందంటే గురుగారు?
కూర్చుని స్టార్ట్ చేయమన్నారు కదా. కరెక్ట్ గా నేను కోరుకుని దండం పెట్టుకుని మన పేపర్ పేరు తెలుసుకుని తెలుసుకునేటప్పుడు కరెక్ట్ గా ఈ గాలి ఎవరా డిస్ట్రిక్ట్ పేట అని తెలుసుకునేటప్పుడు పక్కన ఉన్నారు గురుగారు. నేను చూసుకోలేదు, చప్పుడైంది. అప్పుడు ఎవరో మీరు వచ్చారు అంటే నాకు అనుభవం కదా గురుగారు. మనం అదే సాధన చేసేటప్పుడు ఎవరో ఒకరు పక్కన తిరుగుతా ఉంటారు, మనకు అది అనుభవం. ఇంకా అలా వచ్చేసారేమో గురుగారు పంపించినట్టు అని చెప్పేసి అనుకున్నాను. కానీ పక్కన చూస్తే అదే మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే పక్కన ఆవిడ ఉందండి, కొంతమంది సెల్ఫీ చేయట్లేదు. నాకు చాలా చాలా థ్రిల్లింగ్ ఫీల్ అవుతుంది.